ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడుదురుగాక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా, చాలా సంతోషం మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి, చూపుతున్నటువంటి ప్రేమను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతగానో ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక సమృద్ధిగా యేసు నామములో. ఆమేన్. మంచిది ప్రియులారా, రండి. దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు, నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, దేవాతి దేవుడు అత్యున్నతమైనటువంటి వాడు, గొప్ప వెలుగైనటువంటి దేవుడు, సంతోషాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వాడు, చేయబట్టి నడిపిస్తున్నటువంటి వాడు. ఉన్నటువంటి మిగతా వాటికిను ఇక్కడ యేసు ప్రభుకున్న తేడా ఏంటంటే, యేసు ప్రభు ఏంటంటే హృదయంలో కొలువై ఉంటాడు. నువ్వు ఇష్టపడితే హృదయంలోకి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నీతోనే వస్తాడు, నీతోనే ఉంటాడు, నీ మాటలు వింటాడు, నీకు సమాధానం ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే నీ హృదయం నిండా నిబ్రాన్ని ఇస్తాడు, ఒక ధైర్యాన్ని ఇస్తాడు, ఒక సంతృప్తిని ఇస్తాడు, ఒక సంతోషాన్ని ఇస్తాడు. ఈ దేవుడు ఇట్టి విధంగా ఇచ్చినటువంటి సంతృప్తి, సంతోషం, ఆనందం, గుండె ధైర్యం, నిబ్బరం అన్నది ఇంకెక్కడ కూడా నీకు దొరకదు. నేను సవాల్పూర్వకంగా ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాను. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ప్రియులారా. ఖచ్చితంగా 100% అది మీరు ఎప్పుడైనా సరే పిలవండి. నిజంగా ఈ భూమి మీద యేసుప్రభు గొప్ప దేవుడైతే, యేసుప్రభువే నిజమైన దేవుడైతే నన్ను దర్శించిన అవసరం లేదు. కానీ నాకు నెమ్మది కావాలి. హృదయం అంతా కూడా గలిబిలిగా ఉంది, గుండె దడదడ కొట్టుకుంటుంది, గుండె గుబ్బేలు అంటుంది. నేను మరి ఎక్కడికి ఏం తిన్నా, ఏం త్రాగినా సరే వంట పట్టట్లేదు, కంటి నిండా నిద్ర ఉండట్లేదు. యేసుప్రభు నిజంగా నువ్వే దేవుడు అయినట్లయితే, నీలో శక్తి ఉన్నట్లయితే నాకు నెమ్మది కలిగించు, ప్రశాంతతనివ్వు, శాంతి సమాధానం ఇవ్వు, సుఖమైన జీవితం అయిపోతుందని చేసి నువ్వు అడుగు. ఖచ్చితంగా నీకు ఇవ్వకపోతే అప్పుడు నన్ను అడుగు. దేవుని స్తోత్రం కలని కాక మనసు పెట్టి అడగాలన్నమాట, ఇష్టపూర్వకంగా అడగాలి. ఖచ్చితంగా అడిగింది అమ్మాయిని అన్నం పెడదు అంటారు కదా, ఖచ్చితంగా అడిగేటప్పుడు ఆయన ఆన్సర్ చేస్తాడు. అలాంటి దేవుడు. ఇతరులకు ఉన్నటువంటి ఇదిను ఈయనకు ఉన్నటువంటి విషయాల్లో గొప్ప తేడా ఇదే తేడా. దేవుని స్తోత్రం కలని కాక. ఎందుకంటే మాట్లాడే దేవుడినా, ప్రాణం ఉన్న దేవుడినా, జీవం కలిగిన దేవుడినా, పిలిస్తే పలికే దేవుడినా, ఆయన కళ్ళతో నిన్ను చూస్తూ ఉన్న దేవుడైనా, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నటువంటి వాడు. నీ తల్లిదండ్రులైనా సరే నువ్వు నిద్రపోయినప్పుడు ఏం చూడకుండా పోతారు. లేదంటే మనుషులకు తెలియకుండా మనం ఎన్నైనా చేయొచ్చు, మనుషులు చూడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు ఈ భూమి మీద. ఇతరుల దగ్గర ఉన్నటువంటి భక్తికి, ఇక్కడ ఈ దేవుని దగ్గర ఉన్నటువంటి భక్తికి ఉన్నటువంటి తేడా నేను గమనించి తెలుసుకుంటూ అనుభవాన్ని బట్టి మీకు నేను చెబుతూ ఉన్నాను. ఖచ్చితంగా 100%. రేపొద్దున్న అనకూడదు. కానీ ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే, మీ తండ్రి ఎవరు అనేసి అంటే, నా తండ్రి ఒక్కడేనయ్యా అని అంటాను. అందరూ తండ్రులేనండి, అందరూ ఒకటేనండి, బోల్డ్ మంది ఉన్నారండి, వీళ్ళందరూ ఒకటేనండి అని చెప్పి ఎలాగ మనం చెప్పగలం చెప్పండి? అలాగే శరీరానికి అన్న తండ్రి ఎలాగైతే ఒక్కడో అని చేసి మనం చెప్పగలుగుతున్నామో, మన ఆత్మనికి అన్నటువంటి పరమాత్ముడు కూడా ఒక్కడే అని చెప్పాలి. చెప్పాను కదా, ఏకి భగవాన్ జాయితే, భగవంతుడు అన్నటువంటి వాడు ఒక్కడే. ఏకనామకరణ భగవాన్ జాయితే, ఒకే భగవంతుడు అన్నటువంటి వాడికి ఒకే ఒక పేరు ఉంటుంది అని అర్థం. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా చెప్తున్నాను, మతం గురించి నేను చెప్పట్లే, మతాన్ని నమ్మండి అని చెప్పట్లే. ఇది మతానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఈయన ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు కాదు, యావత్ ప్రపంచం అంతటికి కూడా కావలసినటువంటి అత్యవసరమైనటువంటి వాడు, అత్యున్నతమైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి వాడు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నటువంటి వాడు. డాక్టర్లకు అసాధ్యమైనటువంటివి ఈయనకు సుసాధ్యమైనటువంటి వాడు. ఏదైనా సరే ఛాలెంజ్ అయినా సరే, నాకు అసాధ్యమైందంటే ఈ భూమి మీద ఏది లేదు అసలు, నాకు నీవు దూరంగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోలేవు అని చెప్పి అంటాడు. నన్ను ద్వేషించి వారు నరకాన్ని చవిచి వస్తారన్నట్టు. ఖచ్చితంగా నన్ను అసహించుకున్నటువంటి వారు చాలా కష్టాలు పాలైపోతారని. నిజంగా దేవునికి స్తోత్రం కలండి. ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు, ఆయన రూపం పెట్టాడు ఆయన. అందుకనే సినిమా యాక్టర్ రజనీకాంత్ గారు ఏమంటారు అంటే, వితౌట్ క్రియేటర్ దెర్ ఈజ్ నో క్రియేషన్ అంట. అంటే సృష్టికర్త లేకుండా అక్కడ సృష్టి అన్నది లేదు అని అర్థం. కాబట్టి ఒరిజినల్ లేకుండా జెరాక్స్ రాదు అని అర్థం అక్కడ. దేవుని స్తోత్రం కలని కాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఉంటే నీ ప్రక్కన నీడ ఉంటుంది, నువ్వు లేకుండా నీ నీడ కనిపించమంటే కనిపించదు. దేవుని స్తోత్రం కలని కాక. కాబట్టి సత్యవంతుడైనటువంటి వాడు భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన శరీరాన్ని ధరించుకొని నీ కొరకు, నా కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు క్షమించి, నరకం తప్పించి, మోక్షానికి చేర్చడానికి దయదలిచి, కనికరం చేత, కృప చేత ఈ భూమి మీదకి వచ్చి తనంతట తాను కష్టాలు పడి, మనం చేసినటువంటి అపరాధానికి, మనం చేసినటువంటి పొరపాట్లకి మనకు బదులుగా మనం అనుభవించినటువంటి శిక్ష ఆయన అనుభవించి
ఉన్నటువంటి గోడను తీసివేసి అడ్డుగోడలన్నింటిని తొలగించి అడ్డుకట్లన్నింటిని తీసేసి నరకం తప్పించి మోక్షానికి చేర్చడానికి వచ్చినటువంటి మహోన్నతుడు ఆయన. ఈ భూమిలో నుంచి పుట్టినటువంటి కాదు, ఈ భూమిలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు భూ సంబంధం మాట్లాడతారు. ఎక్కడైనా సరే చెప్పమనండి, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను మొదటివాడిని కడపటివాడిని నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పేసి చెప్పనండి. ఎవరినైనా సరే చెప్పలేరు, ఈయన ఒక్కడే చెప్పగలుగుతాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఆయన ఒక్కడే చెప్పాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను అల్ఫా ఒమేగా, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏకరీతిగా ఉన్నటువంటి వాడిని. ఇదిగో మృతుడనైతే చచ్చిపోయాను, కానీ మరలా నేను బ్రతికాను, నేనే దేవుడను, నేనే, నా ద్వారానే తప్ప ఇంకెవడు కూడా ఎవరి ద్వారా కూడా పరలోకానికి రాలేడు, మోక్షానికి రాలేడు, వైకుంఠానికి రాలేడు, స్వర్గరాన్ని రాజ్యాన్ని అధిష్ఠించలేడు అని చెప్పేసి ఛాలెంజ్పూర్వకంగా చెప్పినటువంటి ఆయనే. ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయమైన నేల మీద నడిపించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, 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 ఆమేన్. సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు, సరియగు త్రోవను నడువా, కట్టడలను బోధించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. రండి ప్రియులారా, మరి దేవుని తెలిసినటువంటి వారికి, అలాగే ఎల్లప్పుడూ కూడా దేవుడు అంటే ఇష్టపడినటువంటి వారికి, దేవుని ఆత్మ కొరకు ఆరాటపడుతున్నటువంటి వారికి, అలాగే దేవుని రుచి ఎరిగినటువంటి వారికి, దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నటువంటి వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి, అలాగే దేవుని అత్యాసక్తి అత్యానంద భరితులైనటువంటి వారికి నా వంతుగా ఒక మాట చెప్పనివ్వండి. దేవుని స్తోత్రం. ఎందుకు ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఉన్నారు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు క్రైస్తవులకు మారారో తెలియదు, ఇదేదో పేరుకి మాత్రమే వెళ్ళేసా తప్పదురా, మరి వెళ్ళపోతే ఏమనుకుంటారు ఏంటో అని చెప్పేసి మొహమాటం కొలదనమాట. ఈ తినపోతే ఏమనుకుంటారేటో, ఈ బట్ట వేసుకుపోతే ఏమనుకుంటారేటో, వాళ్ళు రమ్మనపోతే ఏమనుకుంటారేటో అని మొహమాటలు ఉంటాయి కదా. అట్టి విధంగా ఆ భక్తి కొనసాగుతుంది. అందుకని అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 60-70% ఉన్నారు. అందుకనే వారిని ఉద్దేశించి ఈ మాట అన్నాను నేను. దేవుని స్తోత్రం. దేవుని మాటలు అర్థం కావాలంటే అందరికీ అర్థం కావాలి, కన్నీడు అర్థం కావాలంటే అందరికీ అర్థం కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు అర్థం కావాలంటే అందరికీ అర్థం కాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎన్ని మాటలు, అసలు మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉండాలి, వినేవారు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సపోర్ట్ ఉండాలి, సహాయం ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య పెరుగుతుంటుంది, సంబంధం పెరుగుతుంటుంది, ఆప్యాయత, అభిమానాలు, ప్రేమలు. అంటే దేవుని యొక్క ఆప్యాయత, అభిమానం, ప్రేమ, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. ఏది లేకపోతే ఏంట్రా, ఏం చెప్తున్నాడు రా, ఏమైనా అర్థమవుతుంది నీకు, ఏమైనా అర్థమవుతుందా, ఎందుకు ఏడుతున్నాడు రా, నవ్వుతున్నాడు అంట, ఏడుతున్నాడు, ఏటి చెప్పడం ఏంటి అని చెప్పి సిలగ అంటారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకని ప్రకృతి సంబంధమైనటువంటి మానవులకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థం కావు, అవి అనుభవపూర్వకంగానే అర్థమవుతాయి, కానీ పొరపాటును కూడా అర్థం కావు. చాలామంది ఉన్నారు క్రైస్తవులు అన్నటువంటి వారు ఉన్నారు, ఆదివారం పూట కూడా చర్చికి వెళ్ళరు, ఇప్పుడు కూడా తిండి, బట్ట, సోకు, బడాయి, అంతే, ఫినిష్, ఆఫీసు, ఉద్యోగం, అంతే. చాలామంది ఉన్నారు అలాగా. వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారా?
అయితే వెళ్ళిపోతారా వెళ్ళరు అని చెప్పేసి మనం జడ్జి చేయకూడదు, మనం తీర్పు తీర్చకూడదు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కొడతాడో అలా కొట్టుకొని ఆయన ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో వాళ్ళకి కొట్టి మరి గాయం తగిలించి కట్టి అప్పుడు అక్కడ తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కలండి కాక హల్లెలూయా. ఆయన ఇష్టం అది. ఆయన ఇష్టానికి మనం ఎందుకు కష్టపడి వాళ్ళు తీర్పు తీర్చాలి? దేవుని స్తోత్రం. ఎవరి క్రియకు వాళ్ళే బాధ్యులంట, ఫలాన్ని అనుభవిస్తారట. దేవుని స్తోత్రం కలండి కాక హల్లెలూయా. కాబట్టి ప్రియులారు, నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రభువుని తెలుసుకోవడానికి ఆరాటపడండి, ప్రభు మనసుని తెలుసుకోవడానికి ఆరాటపడండి, ప్రభు స్థితిగతులు తెలుసుకోవడానికి ఆరాటపడండి. ప్రభు ఎలాంటి వాడు, ప్రభు ఎలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రియులారా, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభు యొక్క మనసుని అంటే మనసు మార్చుకోమంటున్నాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే మన వాళ్ళందరూ దేవుడు అంటే చాలా ఇష్టం, చాలామందికి దేవుడు అంటే చాలా ఇష్టం, చర్చ్ అంటే చాలా ఇష్టం, వినడం అంటే చాలా ఇష్టం, ప్రార్థన అంటే చాలా ఇష్టం, మీటింగ్స్ అంటే చాలా ఇష్టం, ఎక్కడైనా బోధ జరుగుతుందని అంటే పరిగెత్తి వెళ్ళి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ వాయించడం అంటే చాలా ఇష్టం. కానీ ప్రభు హృదయంలో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ మర్మాన్ని, లేదంటే ఆ ప్రేమ, లేదంటే ఆ కనికరం, లేదంటే ఆ కృప యొక్క ఆ వేరుని పట్టుకునేటువంటి విధానం రావట్లే, ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి విధానం రావట్లే, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి విధానం రావట్లే. ప్రభు ఏమై ఉన్నాడు, ప్రభు ఏ మనస్తత్వం కలిగి ఉన్నాడో మన పట్ల, ప్రభు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో మన పట్ల, ప్రభు ఏ స్థితి కలిగి ఉన్నాడో మన పట్ల, ఆ విషయాన్ని అర్థం చేసుకోవటానికైనా లేదంటే ఆ లోతైనటువంటి ఆ మర్మాన్ని తెలుసుకోవటానికి ఆతృతలే అంటే తెలియలేకపోతుంది అక్కడ. అది అర్థం కావాలని అంటే మనకు ఒక సహాయకుడు కావాలి. ఎవరో సహాయకుడు అంటే కంఫర్టర్, అంటే మీకు ఒక ఆదరణకర్త. ఆ ఆదరణకర్త ఎప్పుడు వస్తాడని అంటే నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ధ్యానిస్తే, అంటే ఎక్కువగా నువ్వు స్తుతింపు చేస్తూ ఉండాలి, ఎక్కువగా స్తుతిస్తూ ఉండాలి ప్రభువుని. స్తుతుల మీద ఆసీనుడై ఉన్నటువంటి సింహాసనాసీనుడు ఆయనే. కాబట్టి అలాంటి వాడిని ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా, నీ హృదయపూర్వకంగా, నీ పూర్ణమైనటువంటి ఎక్కడ అరమరకలు లేకుండా, ఎక్కడ డౌట్లు లేకుండా, అందుకే అంటాడు కీర్తనకారుడు, నా మనసు పూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను, నా మనసారా నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఎప్పుడు తెల్లవారుతుందా అయిన తర్వాత నేను దేవుని యొక్క ఆవరణలోకి వెళ్ళుదునా అని చెప్పేసి నా శరీరము నా మనసు ఆశపడుతుంది అని చెప్పేసి అంటాడు 24:2 కీర్తన గ్రంథంలో. అట్టి విధమైనటువంటి ఎప్పుడైతే నువ్వు ప్రభు మీద నువ్వు ఆధారపడి ప్రభుతో నడవాలని, ప్రభు గురించి నువ్వు తెలుసుకోవాలని, ప్రభు ప్రేమ నువ్వు పొందుకోవాలని ఎప్పుడైతే నువ్వు అత్యాసక్తి నీ హృదయంలో పుడుతుందో ఆటోమేటిక్గా ఆదరణకర్త నీ మీదకి వచ్చేసి ఆటోమేటిక్. ఎందుకు అంటే ఆ దాహం కలిగి ఉన్న ఫస్ట్ ఒక ఆశ అంటూ నీకు రావాలి. ఎవరు యేసు ప్రభు, ఎవరు ఈ శక్తివంతుడు, ఎవరు? అందుకని చూసారా, పొట్టిజక్కయ్య చెట్టెక్కిపోయి చూస్తాడు, ఎవరు యేసు ప్రభు, ఎవరు? అందుకని చూడాలనేటువంటి ఒక దృక్పథం పొందున్నాడు అనమాట. అందుకని అతనికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభు చక్కగా నీవు ఈ రోజున నేను నీ ఇంటి దగ్గర భోజనము చేయబోతున్నాను, దిగో చెట్టు అని చెప్పి అంటాడు. ప్రభు ఆ హృదయాన్ని చూస్తాడు, ఆ మనిషిలో ఆ వాంఛ చూస్తాడు, ఆ ఆశని చూస్తాడు. ఎప్పుడైతే నేను చూడండి ఇందాక ఆ జోష్ అనేటువంటి తమ్ముడు రావడం జరిగింది ఏలూరు నుంచి, మన టెస్ట్ మనీ తీసుకోవడం జరిగింది, అందులో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నాకు ప్రభు తెలియదు, ఎవరో తెలియదు, కానీ ప్రభువు నన్ను దర్శించాడు, మరి ఆ యొక్క ఆ నరకం కూడా చూపించాడు, ఆ యొక్క మోక్షరాజ్యాన్ని కూడా చూపించడం జరిగింది. కానీ అప్పటికే నేను మామూలు అయిపోయాను. ఎందుకని అంటే నాకు సరైనటువంటి ప్రొటెక్షన్ లేకపోవటం వల్ల, సరైన నడిపించేటువంటి నాదుడు లేకపోవటం వల్ల, చెప్పేటువంటి వివరంగా వివరించేటువంటి నాదుడు లేకపోవటం వల్ల నేను ఏం చేశాను అంటే నేను లోకస్తుడిగానే మారిపోయాను, లోకాశలతోనే నిండిపోయాను. అప్పుడు ఎందుకో గుడ్ ఫ్రైడే నాడు ఆ సాక్ష్యం చెప్పాను అందులో. గుడ్ ఫ్రైడే నాడు ఎందుకో పొలానికి వెళ్ళేటప్పుడు, అంటే జాబ్ చేస్తున్నా కానీ అక్కడ 96లో పొలంలో నా అంతటి నేనే తెలియకుండానే చాలా పెద్ద ఏడుపు, గగ్గోలు, ఏదో ఒక డెడ్ బాడీ, అంటే మా అమ్మ చనిపోతే ఎలాగ ఏడుస్తాను, లేకపోతే మా నాన్న చనిపోతే ఎలాగ ఏడుస్తాను, అట్టి విధమైనటువంటి ఏడుపు, కన్నీళ్లు, హృదయ వేదన,
అయ్యో నా ప్రభుకి ఎంత కష్టం ఎందుకు వచ్చింది, ఇలా మేకులంట, చేతులకు మేకులంట, కాళ్ళకు మేకులంట, ముళ్ళ కిరీటం అంట, పక్కలో బల్లెపోటంట, అయ్యో అని చెప్పేసి ఆ బాధ ఏదో నేను భరిస్తున్నట్టుగాను గుండె నెత్తునూరు కొట్టుకుంటూ, గుండె కొట్టుకుంటూ, మరి బాదుకుంటూ అక్కడ ఏడవడం జరిగింది పెద్ద. చూడండి దేవుని స్తోత్రం. అప్పుడే ఆత్మ అన్నది మరి పరిశుద్ధాత్మ నన్ను నింపబడి, అంటే నా మీదకి వచ్చింది అనుకుంటాను నేను. నాకు తెలియనటువంటి ఊహ అది. పరిశుద్ధాత్మ దేవుడు అంటే అప్పటికి ఎవరో తెలియదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిందో నేను నూతన బలాన్ని నేను పొందుకొని, నూతన ఆత్మను నేను పొందుకొని, నూతనమైనటువంటి జీవం అంటే నూతనమైన శక్తిని నేను పొందుకొని ప్రభు కొరకు ఇంకా మండాలి, జీవిస్తే ప్రభు కొరకే నేను జీవించాలి. ఇంతవరకు నేను టైం వేస్ట్ చేశాను అంటే నా మనోనేత్రాలు వెలిగింపబడడం జరిగింది అనుకుంటా. డైరెక్ట్ ప్రభువే నన్ను దీవించాడు, డైరెక్ట్ ప్రభువే నన్ను అభిషేకించుకున్నాడు. కాబట్టి ఈ రోజున అప్పుడు మండినటువంటి మంట ఇప్పటి వరకు కూడా కాలుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని నా నోరు ఎక్కడున్నప్పటికీ ప్రభు గురించి మాట్లాడుతుంది, ప్రభుతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ముడిపడిపోయింది నా మనసు, ప్రభు మనసు ముడిపడిపోయింది. అందుకనే ప్రభు ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ సాంగత్యం చేసిందో ప్రభు ఆత్మ నీ ఆత్మ ఏకాత్మ అవుతుంది అనమాట. అందుకని ఏంటంటే ప్రభు స్థితి ఏంటో, పరిస్థితి ఏంటో నువ్వు గమనించడానికి ఎప్పుడైతే నీ హృదయం ఆశపడుతుందో, ఆశపడినటువంటి ప్రాణం అక్కడ ఏముంది, తృప్తి పరచబడబోతుంది అని కాదు, అక్కడ తృప్తిపరచబడింది 107:9 కీర్తన గ్రంథం. ఆల్రెడీ తృప్తిపరచ. ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో అక్కడ వెంటనే ముద్రపడిపోద్ది. ఆ ఆశ అన్నది రాగలి. ఆ ఆశ ఎవరైనా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎప్పుడు వస్తుంది అంటే నీకు నీవుగా తెలుసుకోవాలి. ఎవరైనా సరే కొన్ని చెప్పినటువంటి వాళ్ళైనా సరే ఉండాలి. లేదంటే అటువైపు తిప్పడానికి అయ్యో ఈ నశించిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, లోకంలో కలిసిపోతున్నాడు అయ్యో అని చెప్పేసి నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళైనా సరే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు దర్శించాడు. అయితే ఒకటి, అన్ని విషయాలు కూడా ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకి ఏదో ప్రత్యేకం మనం చెప్పడానికి మనం ఆతృత పడవసరం లేదు. అన్ని విషయాలు ఎరిగినటువంటి వాడు ఆయన, ఎవరు ఆయనకి చెప్పనవసరం లేదు. దేవుని స్తోత్రం కలిగిన యోహాను సువార్తలో అంటాడు కదా, అన్నిటినీ మనిషి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు ఆయనకి ఎవరు కూడా మనిషి గురించి చెప్పనవసరంలే. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. ప్రతి స్థితిని మతిని బట్టి గతి మారుస్తూ ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు అంటే ఆసక్తి ఉంది, ఆశ ఉంది. కానీ ఏ విధమైనటువంటి దీవెనలు ఎలా పొందుకోవాలి ఏం లేదు. వాక్యాన్ని పట్టుకొని ఇప్పుడు ఏదైనా అమ్మ కానీ నాన్న కానీ ఏదని చెప్పారనుకోండి, అమ్మ నువ్వు నాకు అది వండిస్తానన్నావు, నాన్న అది నువ్వు నాకు తెస్తానన్నావు, మర్చిపోయావా అంటే నాన్న అన్న మాట అలా గుర్తుపెట్టేసుకున్నాడు. అమ్మ ఏదో వంట చేసి తయారు చేసి ఆ కప్పులో పెట్టిస్తానన్నటువంటి ఆ మాట ఈ అమ్మాయి గుర్తుపెట్టేసుకొని ఆ 2 రోజులు పోయిన తర్వాత, అమ్మ నువ్వు నాకు వంట చేస్తానన్నావు, ఏదో పదార్థం తయారు చేసి నాకు ఇస్తానన్నావు, ఆ స్వీట్ తయారు చేస్తానన్నావు, మర్చిపోయావా? అది ఎలాగైతే అమ్మని నాన్నని ఆ మాటల మీద మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళన్న మాటలని వాళ్ళకి జ్ఞాపకం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైతే మనం పొందుకుంటామో అదేవిధంగా దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు, ఎక్కడది బైబిల్ గ్రంథం, జీవం కలిగినటువంటి ఈ గ్రంథంలో మాట్లాడినటువంటి మాటలను పట్టుకుంటే ఆటోమేటిక్గా అవి నీ చేతికి వస్తాయి. ఎందుకు అంటే తండ్రి నువ్వు అలా చెప్పావు, తండ్రి నువ్వు ఇలా చెప్పావు, తండ్రి నీ వాగ్దానం ఇలాగుంది, తండ్రి ఇది ఎవరి కొరకు రాయబడలేదు, ఇది నా కొరకే రాయబడింది, ఇది నువ్వు నా కొరకే వాగ్దానం ఇచ్చావు, ఇది నేను స్వతంత్రించుకుంటాను, ఇది నాది అని చెప్పేసి దాన్ని పట్టుకొని నీ హృదయంలో పొందుపరుచుకోవాలి. అప్పుడే ఆటోమేటిక్గా అది క్రియారూపం దాలుస్తుంది. ప్రియులారా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడాను అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆదరణకర్త. మీ ప్రక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీలోనే ఆ ఫ్రెండ్ నివసిస్తున్నాడు, ఆ స్నేహితుడు నాలో ఉన్నటువంటి వాడా, నువ్వు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా, నాకు ఈ హెల్ప్ చెయ్యు, నాకు ఇది అర్థం కావట్లేదు, అర్థం చేయించు, ఇది నా హృదయంలో నాటింపు చెయ్యు, ఇది నేను మర్చిపోకుండా నాకు సహాయం చెయ్యు, నాకు జ్ఞాపకం చేసి నన్ను నడిపించు, నాకు సపోర్ట్ ఇవ్వు అని చెప్పి అడగండి. ఆటోమేటిక్గా ఆయన చేస్తాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ గొప్పది కదా, తండ్రి శక్తి గొప్పది కదా, తండ్రిలో నుండే కదా నువ్వు ఇస్తున్నావు. ఎందులోంచి యేసుక్రీస్తు నామం ద్వారా కదా నువ్వు నాకు ఇవ్వమని ఇస్తున్నావు. ఎందుకంటే తండ్రి ముందుగుండా చెప్పాడు, ఇగో నా నామంలో నువ్వు ఏదడినా సరే నేను ఇస్తానని చెప్పేసాను. అందుకనే ఆ నామే కుమారుడు కూడా పెట్టబడింది, ఆ అధికారమే కుమారుడు కూడా ఇవ్వబడింది. ఆ అధికారం తాలూకా దీన్ని చూసుకొని పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు సహాయకుడిగా ఉన్నావు కాబట్టి ఇది నాకు సహాయం చేయి, ఈ పని ఇలా ఉండిపోయింది నాకు సహాయం చేయి అని చేసి అడగండి. బల్లగుద్ది అడగండి, గట్టిగా అడగండి, మనస్ఫూర్తిగా అడగండి.
మనకి ఎప్పుడు కూడా మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఏమో ఏమో అన్నటువంటి అపవాదు పెట్టినటువంటి ఆ యొక్క ఇది మాత్రం వద్దు. ఎందుకంటే అంటే దేవదూతలకు మనం తీర్పు తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చేశాడు ఆయన. అపవాది మీద ఉన్నటువంటి అధికారమే కాదు, దేవదూతల మీద కూడా మన శక్తి సామర్థ్యాలు. అంటే నీకు ఇది నువ్వు చేశావు కాబట్టి నువ్వు అదే పనిష్మెంట్, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఈ పని చేశావు కాబట్టి ఈ క్రియ తగినటువంటి ఫలం నీకు వస్తుంది అని చెప్పేసి తీర్పు తీరుస్తామట ఆ రోజున. మరి అలాంటి శక్తి సామర్థ్యాలు మనకి ఇచ్చేసాడంటే తన దేవదూతల కంటే మనల్ని హెచ్చుగా ఆయన హెచ్చించాడు. కరుణా కటాక్షాలతో కూడుకున్నటువంటి కిరీటాన్ని నేను ఎత్తున పెట్టాడు ఆయన. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతూ ఉన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడైతే గుంటలో పడిపోతావు అని చెప్పేసి దేవదూతలు కూడా కాపుదలు ఇచ్చేశాడు ఆయన. నువ్వు ఎక్కడైతే తడబడి పడిపోతావేమో అని చెప్పేసి వెంటనే ఆయన మనసును చెల్లా చెదురైపోకుండా నిన్ను పట్టుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధమైనటువంటి బాంధవ్యం, ఈ విధమైనటువంటి కనెక్షన్, ఈ విధమైనటువంటి నడవడిక, ఈ విధమైనటువంటి కలుపుగోళ్ళు అంటే ఈ విధమైన ఎప్పుడైతే ఈ బంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావో ఆటోమేటిక్గా దేవుడు మరి నిన్నెవడు ముట్టుకోలేడు. ఇంకా నీ పని అంతా కూడా విజయవంతంగా ముందుకెళ్ళిపోతుంది. దుష్టుడు ఆమెడ దూరంగా ఉంటాడు, ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయడానికి వీలుండదు ఇంకా వాడికి. అలాంటి స్థితిలోకి నువ్వు వచ్చేయాలి అంటే నీ మనసు మార్చండి. అంతా కూడా నీ బుర్రలోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది, నీ విధానంలోనే ఉంది. ఎప్పుడైతే నీ బుర్రలో ఆ మట్టి తీసేసి లోకాన్ని తీసేసి పరలోకం కొరకు నీ యొక్క మనసు తప్పిస్తూ ఉంటుందో, ఆశపడుతూ ఉంటుందో ఆటోమేటిక్గా పరలోకం నీ సొంతం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవదూతలు కూడా నీ చుట్టూ మూగిపోతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోతాడు, ఆ యొక్క పేదవాడు కూడా చచ్చిపోతాడు. ఈడు ధనవంతుడు కూడా అబ్రహాం కుమారుడే, దేవుని స్తోత్రం. కాకపోతే ఏంటంటే ఈయన హక్కును చేర్చుకున్నాడు, అంటే భూమి మీద శ్రమలు పడి వాడు వచ్చి కొంచెం వాడికి ఉన్న ధనాసక్తిని బట్టి, ధనాన్ని బట్టి, లేకపోతే జ్ఞానాన్ని బట్టి కొంచెం గర్వించాడు, దూరం అంటాడు, నరకానికి పోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అట్టి విధమైనటువంటి విధానం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకునేటువంటి శక్తి సామర్థ్యం నీ బుర్రలోనే ఉంది. నీ ఆలోచన మార్చుకుంటే మొత్తం అన్నీ కూడా మారిపోతాయి. హల్లెలూయా. నీ శరీరం ఆరోగ్యంతో నిండిపోతుంది, నీ మనసంతా ఆరోగ్యంతో నిండిపోతుంది. నువ్వు బ్రతికినన్నాళ్ళు కూడా కృపాక్షేమాలు నీ వెంట పరిగెత్తుకుని వస్తాయి. కృపాక్షేమాలు నీ వెంట నువ్వు బ్రతికినన్నాళ్ళు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వద్దన్నా సరే దేవుడి మాటలని విత్తనాలని హృదయాన్ని నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడికట్టి ఫలింపు చేయను కాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. గతసారి మనం ఆదిలక్ష్మి గారి సాక్ష్యాన్ని మనం విన్నాం కదా చివరిపల్లి దగ్గర. అదే తన కుమారుడు నరేష్ అని చెప్పేసి ఆయన R&B డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి వాలీబాల్ ఆడుతున్నాడంట. వాలీబాల్ ఆడుతూ ఉంటే ఈ భూమి నర్రి ఉంటుంది కదా, నర్రి అంటే మధ్యలో క్రాకు, అందులో పడిపోయిందంట పాదం. పట్టక్కమని ఒక్కసారి విరిగిందంట. విరిగేసరికి వెంటనే అలా కూర్చుని పోయాడు. స్వెల్లింగ్ కూడా వచ్చేసిందంట, మంచి స్వెల్లింగ్ అంటే వాపు వచ్చేసింది, లేవలేని పరిస్థితి. అప్పుడు 2-3 తోడొచ్చి తీసుకొచ్చారంట ఇంటికి. ఇన్స్టెంట్ మిరాకిల్ ఎప్పుడైనా విన్నారు మీరు? దేవుని స్తోత్రం. ఇన్స్టెంట్ కాఫీ లాగా వెంటనే అప్పటికప్పటికి అయిపోవడం అంతే. మరి ఇంకా దేర్ ఇస్ నో లేట్, అది ఆలస్యం ఇంకా లేను. అలాంటి మిరాకిల్ మరి కుర్రాడు నరేష్ అనేటువంటి కుర్రాడికి దేవుడు చేసినటువంటి కార్యం అద్భుతం. వినండి ఒకసారి అతని మాటలోనే. అందరికీ వందనాలు. నా పేరు నరేష్, మాది శివరం, విజయనగరం జిల్లా. నేను వృత్తిరీత్యా R&B డాక్టర్గా పనిచేస్తుంటాను. అమ్మకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. 6-8 నెలల నుంచి తినలేదు, నిద్రలేదు, ఆకలి, ఒళ్ళంతా మంటలు, కంటి చూపు లేదు, ఎవరితో మాట్లాడటం లేదు, ఒంటరిగా ఉంటే భయం. ఇవన్నీ వినేసి చూసి మాకు చాలా భయం వేసింది. తీరా చూస్తే ఇంకా మాకు అమ్మ దక్కదేమో అన్నంత పరిస్థితికి వచ్చింది. చాలామంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాను. నేను ఒక డాక్టర్గా చాలామంది డాక్టర్లను కలిశాను, దేవుళ్ళకి కలిశాను, చర్చిలకు వెళ్ళాను, మసీదులకు వెళ్ళాను. చాలామందితో ప్రయత్నం చేశాను. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా చివరికి మనకి తగ్గే ప్రసక్తి కనిపించలేదు. ఫైనల్గా ఒకరోజు టీవీ చూస్తాను, SS రావు గారి మెసేజ్ విన్నాం టీవీలో. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇలా కలవమన్నారు. కలిసిన తర్వాత మాట్లాడితే అమ్మకి స్వస్థత విడుదలైంది. ఆ తర్వాత నాకు కూడా ఒకరోజు వాలీబాల్ ఆడుతుండగా రన్నింగ్ పాస్లో హెయిర్లో నుంచి పడిపోయాను. కాలు బాగా ఫ్రాక్చర్ అయిపోయింది. సౌండ్ చాలా ఎక్కువగా వచ్చింది, క్రాక్ వచ్చేసింది, చాలా పెయిన్ ఉంది. ఆ సౌండ్ చూస్తే లెగ్ ఇరిగిపోయింది అనుకున్నాను. దీనికేమో మినిమం 3-4 months బెడ్ రెస్ట్ ఉండాలని అనుకున్నాను.
ఫైనల్గా ఏంటంటే నన్ను 2-3 సపోర్ట్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాష్రూమ్కి నేను బయటకు వెళ్తుండగా ఇంతకు ముందు ఎస్ఎస్ రావు గారు అమ్మకి స్వస్థత కల్పించారు కాబట్టి ఒకసారి అమ్మగారేమో అతనికి మళ్ళీ కాల్ కలిపారు. కాల్ చేసి ప్రేయర్ చేసిన తర్వాత ఇటు నుంచి సపోర్ట్తో వెళ్ళిన నేను ప్రేయర్ చేసిన తర్వాత సార్ ప్రేయర్ చేసిన తర్వాత సింగిల్గా నడుచుకుంటూ వచ్చేసాను. దేవుని స్తోత్రం. గొప్ప అద్భుతం. ఇంతలోనే ఏం జరిగిందంటే ఆ ప్రేయర్లో ఏ మహిమ ఉందో నాకు తెలియదు, చాలా స్వస్థత కలిగింది. ఒకసారిగా నేను నడిచి రావడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అసలు 2-3 నెలలు బెడ్ రెస్ట్ ఇవ్వాలి, మెడిసిన్ యూజ్ చేయాలి, అంత ఫ్రాక్చర్ అయిపోయింది, అంత సౌండ్ వచ్చింది, చాలా వాచిపోయింది. అసలు ఎలా జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. సార్ ప్రేయర్ చేసిన తర్వాత నాకు మంచి విడుదల అనేది జరిగింది. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహిమ ఘనత ప్రభావం పొందుకున్న మా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మహిమ 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 ప్రభువా, ఎంత మంచి దేవుడు అయ్యా. ప్రేమకు నా తండ్రి ప్రభు, నీకు నీవే సాటిగా, నీకు పోటీ ఎవరు లేరు ప్రభువా. నీ జాలి, నీ కరుణ, నీ దయ, నీ వాత్సల్యం వర్ణింప శక్యం కానటువంటిది ప్రభువా. నిన్ను కాపాడి ఏ ఒక్కరికడు నిద్రపోవడం సెలవిచ్చినట్టుగా ప్రభు దేవా, నీ పిల్లలందరూ కూడా నీ స్వాధీనం పొందురుగాక, నీ దర్శన భాగ్యం పొందుకుందరుగాక, వారి మనోనేత్రాలు సంపూర్ణంగా తెరునుగాక, వాళ్ళ హృదయాలు సంపూర్ణంగా వెలిగింపబడునుగాక. నాయనా, ఎంతో మంది ప్రభువా ఆర్థికంగా, ఆత్మీకంగా, మానసిక, శారీరకంగా ప్రభువా బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నాయనా వారు కొట్టుమిట్టాడుతున్నారయ్యా. దేవా, ఇప్పుడే నీ హస్తం తాకును కాక, నీ ప్రభావం వెళ్ళి ఇప్పుడే తాకును కాక, వారిని ఆవరించినటువంటి ప్రతి విధం చీకటి సంబంధమైనటువంటి దురాత్మ శక్తులారా, ప్రతాత్మ శక్తులారా, చెల్లంగి చేతబడి శక్తులారా వారి శరీర ప్రాణాత్మలు విడిచిపెట్టి భవన ఆజ్ఞాపిస్తున్న యేసునామములో తండ్రి, అందరి మీదకి నా నీ శక్తి దిగివచ్చును గాక, అందరి మీదకి నా తండ్రి నీ ప్రభావం దిగివచ్చును గాక. తండ్రి, వారు పట్టుకున్నటువంటి జల తైలములు తండ్రి ప్రభు యేసు నామములో పరలోకపు ఔషధంగా మార్చబడును గాక, అగ్ని చేత నింపబడును గాక, శక్తి చేత నింపబడును గాక, పునరుత్థాన బలం చేత నింపబడును గాక, యేసుక్రీస్తు రక్తంతో నిండిపోవును గాక యేసు నామములో. తండ్రి, నీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా నీకు వందనాలు మరొకసారి అందరినీ కూడా నీ చేతులు కప్పచ్చు. అదేవిధంగా తండ్రి ప్రభు, నీ కుమారుడు తండ్రి ప్రభు చంద్రపాల్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. తల్లి గారి కుసుమమ్మను బట్టి, భవితను బట్టి, గీతను బట్టి స్తోత్రాలు. ఆ కుమారుడికి ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి తండ్రి హృదయ వేదన తండ్రి పరలోకపు తండ్రి ప్రభు జ్ఞానం చేత, పరలోకపు శక్తి చేత, పరలోకపు ఆశీర్వాదాల చేత నువ్వు నింపుతున్నందుకు స్తోత్రాలయ్యా. పరలోకపు రాజ్య వ్యాప్తి కొరకు నా తండ్రి నీ కుమారుడిని పంపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ కుమారుడు యొక్క కుటుంబం అందరూ కూడా దీవించబడతారు కాక, అనుకున్నవన్నీ కూడా కోరికలు నెరవేర్చబడిన కాక, తండ్రి యహమందును పరమందును తండ్రి వారు వర్ధిల్లుదురు కాక, ఆర్థిక, మానసిక, శారీరకంగా, ఆత్మికంగా యేసు నామములో తండ్రి ప్రభు మీకే లెక్క మించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి విప్పిన గుప్పెలు 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలు ఫలింపబడిన కాక. మరొకసారి నా తండ్రి ఈ పరిచయ కొరకు ఎంతమంది అయితే ఈ విధంగా ప్రార్థన ద్వారా నాయన గుప్పెడిప్పటి ద్వారా తండ్రి వారు వేసిన విత్తనాల ద్వారా వారు అభివృద్ధి పొందుకుందరు కాక, దీవించబడదురు కాక, ఆశీర్వదింపడదురు కాక యేసునామములో ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులుగా చెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రార్థన విని మీరు జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా వేడుకను పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, రాబోయేటువంటి తరతరాల వారికి సదాకాలం తోడేయండి అద్భుత ఆశ్చర్యకారాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.